ఒంగోలు నగర మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, ఒంగోలు నగర్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ బుజ్జి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సరే, ఇంతకుముందు మనం ఆల్రెడీ ఏంటంటే ఆల్రెడీ అయ్యో మన అక్కడ గీతా కేఫ్ అనేది అక్కడ నుంచి మన హైవే కంటిన్యూషన్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మన ఎస్ఎస్ ట్యాంక్ 1 దగ్గర మన మోడల్స్ ఉన్నాయి కదా సార్, ఆ పాయింట్ నుంచి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది కదా, రోడ్డు వైండింగ్ ఆ వర్కేనండి కాదు. ఇప్పుడు ఆల్రెడీ యోగా సెంటర్ నుంచి పైన గీతా కేఫ్ దాటున్న సెంటర్, ఓకే, దీన్ని కంటిన్యూషన్ గా హైవే దాకా దాని కంటిన్యూషన్ గా రెండో రీచ్ ఓకే, ఇది వ్యక్తులు ఏం లేదు అధ్యక్ష, నేను రోజు అక్కడ వాకింగ్ వెళ్తాను అంటే హైట్ వేస్తున్నారు అధ్యక్ష, ఆల్రెడీ జిఎస్పీ వేశారు. అంటే రేపు మళ్ళీ బీటీ వేయాలంటే దానికి బాగున్న బీటీ రోజు కూడా మళ్ళీ బీటీ వేయాలి. ఒకసారి మీరు కొత్తగా వేసేది ఇప్పుడు జిఎస్పీ వేసింది, పాత బాగున్న బీటీ రోడ్డు కంటే హైట్ వేస్తున్నారు, హైట్ వచ్చేసింది ఆల్రెడీ. రేపు బీటీ రోడ్డు వేయాలంటే పాత రోడ్డు కూడా మళ్ళీ హైట్ పెంచాలి, బాగున్న రోడ్డు కూడా. బీటీ రోడ్డు ఏంటంటే అడిగితే బీటీ అనేది చూడాలి. మనకు ఎస్ఎస్ ట్యాంక్ సైడ్ ఏంటంటే డ్రైనేజ్ అనేది లేదు, ఇటు సైడ్ అక్కడి నుంచి కూడా ఇంకా కొరవ అప్పుడు రెడ్డి హాస్టల్ కూడా అతను ఎమ్మెల్యే గారు కూడా ప్రామిస్ చేస్తున్నారు, చెప్పుకున్నారు మన కౌన్సిల్ కూడా. ఎందుకంటే నా ఉద్దేశం కార్పొరేషన్ ద్వారా చేపించడం కాదు, కార్పొరేషన్ ద్వారా కంటే భవిష్యత్తులో కూడా స్పాన్సర్డ్ పై వాళ్ళ పేరు ఉండేటప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఉండేటప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా జాగ్రత్తగా చూస్తున్నారు, లేకపోతే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ చేత పెట్టిస్తున్నాం. అంటే ఈ ఫ్యూచర్ కూడా బాగుండాలి, మన పేరు పోకుండా ఉండడానికి వాళ్ళు చేస్తారు, అందుకనే చేస్తా ఉన్నాం. దాంట్లో డౌటే లేదు. మీకు ఓపెన్ చేసిన తర్వాత స్పాన్సర్ పేర్లు, వాళ్ళు ఎంత పెట్టారు ఏంటి అనేది కూడా అన్ని కూడా చెప్తారు, ఖచ్చితంగా చెప్తాం. అన్ని ట్రాన్స్పరెన్సీగా చేస్తాం. అధ్యక్ష, గతంలో కూడా మున్సిపల్ పార్టీ దాన్ని కూడా దాదాపు ఆ రోజుల్లో ఆయన సొంత డబ్బులు 5 లక్షలు పెట్టుకుని కూడా చేశారు అధ్యక్ష. ఇది అనేది ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఒకసారి రాబోయే కౌన్సిల్ మీటింగ్లోనూ లేకపోతే ఏదైనా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తే మన కౌన్సిల్ ద్వారా అట్లా ఎవరైనా మిగిలిన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేదానికి భవిష్యత్తులో అట్లా బాగుంటుందని చెప్పండి నా ఉద్దేశం. తప్పకుండా కౌన్సిల్ పూర్తి అయిపోయిన తర్వాత అందరినీ పిలిచి సన్మానం చేస్తాం, అక్కడ డౌటే లేదు. మీరు కూడా సభ్యులు కూడా మీ డివిజన్స్లో ఎవరన్నా కూడా ఇట్లాంటి మంచిది స్పాన్సర్ చేయడానికి కానీ లేకపోతే ఏదో విధంగా కొంతమందికి ఏంటంటే ఏదో విధంగా కొంత చేయాలి సంఘానికి అనేది ఉంటుంది, దాన్ని మనం పలకరించాలి, వాళ్ళు కూడా అడగాలి. అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అటువంటి కూడా మీరు కూడా తీసుకురండి, ఏదైనా మంచి కార్యక్రమాలు మీ డివిజన్లో చేయండి, అది కూడా మీకు కూడా ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇంకా వాసవి క్లబ్ వాళ్ళు కూడా గుంటూరు నుంచి మన ఒంగోలు ఎంట్రెన్స్ దగ్గర వాళ్ళు చేయబోతున్నారు, వాసవి క్లబ్ వాళ్ళు చేయబోతున్నారు, ఇంకా రోటరీ క్లబ్ వాళ్ళని కూడా అప్రోచ్ అవుతున్నాం. అంటే సార్ చెప్పింది ఏంటంటే పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఇట్లా సర్కిల్ డెవలప్మెంట్స్ అని కూడా వాళ్ళకి ఇస్తున్నాం. అట్లాగే జయరామ్ సర్కిల్ కూడా కోర్టు సర్కిల్ అక్కడ కూడా ఒక సర్కిల్ డెవలప్ చేస్తున్నాం, అది కూడా స్పాన్సర్షిప్ ద్వారానే చేయాలనేది గౌరవ ఎమ్మెల్యే గారు. అందువల్ల ఇవన్నీ సార్ చెప్పినట్టుగా నెక్స్ట్ కౌన్సిల్ ప్లాన్ చేస్తాం. 12 అడుగులు 15 అడుగులు మాత్రమే మనకి దొంగగా అనుకొని అక్కడి నుంచి బైపాస్ దాకా ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్లో బైపాస్ సంబంధించారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్ ప్రాపర్టీ మీరు పెట్టేటువంటి ప్రపోజల్స్ ఆడ సక్సెస్ఫుల్ అవుతాయా లేదా అంటే సాధ్యాసాధ్యాల గురించి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే నేను పోయించాను గతంలో లేకపోతే అప్పుడే చెప్పామంటే ఎక్కడ లేదు, లేదంటే అక్కడ స్థలం లేదు, ఉన్నది కూడా 15 నుంచి 20 అడుగులు ఉంటే డొంక మాత్రమే ఉంది. ఒకవేళ మీరు పెట్టిన ప్రతిపాదన కానీ పెట్టినా కూడా మనుషులు పోవడానికి లోపల పోవడానికి అది ఫ్రీగా ఉంది. అక్కడి నుంచి ఆ చివరి దాకా మొత్తం చూస్తున్నాం. మీరు చెప్పినట్టు ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు, వాటర్ బాడీ అడ్డం వస్తుంది. వాటర్ బాడీలో ఉండేటప్పుడు పర్మిషన్స్ రావు, కాబట్టి దాన్ని హై టెన్షన్ ఉందని చెప్పి హై టెన్షన్ హైట్ కూడా వాళ్ళు ట్రాన్స్కోవాలని కూడా చెప్పాం, ఎస్టిమేషన్ వేసి ఇవ్వని చెప్పాం. ఒక కాలపడితే అండర్ గ్రౌండ్ వేసారు కావాలి,
వాళ్ళు కూడా ఎస్టిమేషన్ రెడీ చేస్తున్నారు. లేకపోతే మనం పెట్టేది పై తగ్గుతుందా లేదా అనేది కూడా దాన్ని కూడా మనం చూస్తున్నాం. మనకి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వస్తుంది. మధ్యలో ఉండే వాళ్ళది వాటర్ బాడీ కానీ మనకి వాళ్ళకి ప్లాన్ శాంక్షన్ అవుతుంది అంటే మనం ఏం చేయాలని చూస్తాం. లేకపోతే వాళ్ళకి పనికిరాదు కాబట్టి వాళ్ళకి పీడిఆర్స్ ఇవ్వటమా లేకపోతే వాళ్ళని ఎక్వైర్ చేసుకొని మనం దాన్ని చేస్తాం. దాని విధంగా చేసి డెవలప్ చేస్తాం. లేదు అవన్నీ చూసిన తర్వాత టౌన్కి దగ్గరలో పీస్ఫుల్ ఏరియా, ఎందుకంటే అక్కడ రావడానికి నైట్ 2 వరకు అక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద బళ్ళన్నీ తీసేస్తాం భవిష్యత్తులో. కాబట్టి అందరూ అక్కడికి వచ్చి తినేటట్టుగా ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా లేదు అవన్నీ చూసి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ప్లాన్ రాదు కాబట్టి సార్ మాట్లాడి వచ్చిన తర్వాత చేస్తాం. ప్రపోజల్ పెట్టడం జరిగింది అధ్యక్ష. నేను మీ ద్వారా కమిషనర్ గారికి అసలు ఒంగోలు నగరపాలక సంస్థ ప్రస్తుత బకాయిలు ఏంటి, ఎంతవరకు ఉన్నాయి, ఈ థ్రెడ్స్ సిస్టమ్ ద్వారా మీరు ఎంతమందికి చెల్లించాలనుకుంటున్నారు, ఎంత ఎంత పనిచేసినటువంటి కాంట్రాక్టర్కి ముందుగా డిడక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి సిస్టమ్ వచ్చింది అధ్యక్ష. ప్రస్తుతం మనకు అసలు ఎంత బకాయి ఉంది, మీరు ఈ థ్రెడ్స్ సిస్టమ్ ద్వారా ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారు అనేది క్లుప్తంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. సరే, యాక్చువల్గా ఏంటంటే థ్రెడ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే మన అదేవిధంగా కార్పొరేషన్లకి ఇచ్చున్నారు మెయింటెనెన్స్ ఆల్రెడీ. మన స్టేట్లో వచ్చేసి జీవీఎంసీ, విజయవాడ, గుంటూరు ఇట్లాంటి చోట ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ. కాంట్రాక్టర్స్కి ఏంటంటే బిల్స్ అన్ని చోట్ల లేట్ అవుతున్నాయి కాబట్టి ఈ థ్రెడ్స్ వాళ్ళ ద్వారా మనం ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసుకొని బ్యాంకుల ద్వారా వాళ్ళ కాంట్రాక్టర్కి ఏంటంటే ఏదైనా కానీ ఒక 6 నెలలలోపు కాంట్రాక్టర్కి మనం ముందు బిల్లు ఇచ్చేసి వాళ్ళ ద్వారా బ్యాంకుల ద్వారా బిల్లు ఇప్పించేసి ఒక 6 నెలల తర్వాత మన మున్సిపల్ నుంచి వాళ్ళకి ఎంత మనం వాళ్ళకి బిల్లు ఇస్తే అంత అమౌంట్ మనం పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే కాంట్రాక్టర్ వద్ద నుంచి వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు. ఈ థ్రెడ్స్ ఈ విధంగా మనకి మన చోట 2 years నుంచి కూడా బిల్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి మన కాంట్రాక్ట్లు అందరూ కూడా వాళ్ళు మనల్ని అడగడం జరిగింది. థ్రెడ్స్ ద్వారా మాకు కూడా బిల్లు ఇప్పించవలసిందిగా వాళ్ళు అడిగారు కాదు. అదేవిధంగా మనం ఆ ప్రాసెస్ ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాం. ఎంత సార్ ఇప్పుడు దీనికి ఏంటంటే క్రెడిట్ రేటింగ్స్ స్కోర్ అని చెప్పేసి ఒక ఏజెన్సీ అంటే కేర్ రేటింగ్స్ అని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ మనం ఇచ్చున్నాము. మన దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి ఇచ్చున్నాము. వాళ్ళు ఒక 1 weekలో మనకి ఎంత మనం తీసుకోవచ్చు అనే దాన్ని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అన్ని మేజర్ కార్పొరేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు కేఎల్సిటీ డబ్బులు ఇబ్బంది ఉన్నాయి. ఇప్పుడు కాంట్రాక్టర్స్ కూడా 36 కోట్లు మనం వేయాలి కాబట్టి ఇట్లా ఉన్నాయి కాబట్టి దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మన గవర్నమెంటే కంపెనీని పంపించడం జరిగింది. దీనికి మనకు ఉండే ప్రాపర్టీస్ ఏమున్నాయో దాన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు. మనకు ఎంత ఫీజిబిలిటీ ఉంటుందో చూస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు మన నెల్లూరు బస్ స్టాండ్ కానీ, అద్దంకి బస్ స్టాండ్ కానీ, అదేవిధంగా రంగారెడ్డి చెరువు దగ్గర కానీ షాపులు కూడా ఎప్పుడో 30 సంవత్సరాల దగ్గర కూడా డెమాలిష్ చేసి ఇప్పుడు 3 floors కట్టాలని చూస్తున్నాం. అది కూడా స్టార్ట్ అయిపోతే ఒక 6-7 monthsలో అది కంప్లీట్ అయితే దాని ఇన్కమ్ ఏదైతే మనకు వస్తుందో రెంటలు దానికి బాగా కట్టేటట్టుగా, అదేవిధంగా మనం తీసుకునే అమౌంట్కి ఎట్లా మనం ఈఎంఐ సిస్టంలో పెట్టాలనేది దాని మీద అన్ని కూడా చూస్తూ ఉన్నాం. అది ఫిగర్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఎలిజిబిలిటీ ఇస్తారో చూసి దాన్ని బట్టి మేము చెప్తాం. దగ్గర అంటే ఇది ఫంక్షనింగ్ పెట్టుకోవాలి సార్. 14-19లో మేము ఉండే టైంలో ఏ రోజు కూడా కార్పొరేషన్ మనకు వచ్చే డబ్బులు మేము ఇక్కడే డెవలప్ చేసాం. ఏ రోజు కూడా ఈరోజు 74 లక్షలు 75 లక్షలు కార్పొరేషన్ నుంచి మనకి ఇన్కమ్ వస్తూ ఉంటాయి. దానికి మనం డెవలప్మెంట్ వాడుకున్నాం. అదనంగా మనం గవర్నమెంట్ నుంచి మళ్ళీ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్లో ఈ కార్పొరేషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసేసి ఆ డబ్బులన్నీ కూడా వాడిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేయడానికి మనం వల్ల కట్టలేదు. ఆ ఇబ్బంది అనేది ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం. ఈ సంవత్సరం వెళ్ళిన లోపల ఫైనాన్షియల్ స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత మన ఫండ్స్ మనకు వచ్చేటట్టుగా చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకుంటున్నాం. ఓకే సార్, చర్చించుకునేదానికి జీరోకి అవకాశం రాలేదు. మరి ఇది ఆఖరి సమావేశంగా ఉన్నాడు కాబట్టి 2 అంశాల మీద కొంచెం క్లుప్తంగా మీకు తెలియపరుచుకున్నాను అధ్యక్ష. ముఖ్యంగా దోమల సమస్య మీద 2 సంవత్సరాలు కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి చర్చ జరిగింది అధ్యక్ష. తప్పితే ఎక్కడ కూడా ఒక్క నిమిషం
మాకు జాగ్రత్త. దోమలు నగరపాలక సంస్థలో మా డివిజన్లో కూడా ఫైటింగ్ జరిగింది. కేవలం అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి గౌరవ సభ్యులు మాట్లాడటం సమంజసం కాదు అధ్యక్ష, సమంజసం కాదు. టౌన్ లో ఫాగింగ్ ప్రతి డివిజన్ లో జరుగుతుంది అధ్యక్ష, ప్రతి డివిజన్ లో ఫాగింగ్ జరుగుతుంది. మీ డివిజన్ లో మీరు అందుబాటులో లేరేమో, శానిటేషన్ సిబ్బంది వచ్చినప్పుడు మీరు అందుబాటులో లేరేమో ఒకసారి కనుక్కోవాలి అధ్యక్ష. రైన్స్ లో కూడా ఒకసారి మీ శానిటరీ సూపర్వైజర్ కానీ శానిటరీ సెక్రటరీ గారిని అడిగి తెలుసుకోవాలి అధ్యక్ష. లేనిపోని అవార్డులు చవాకులు వేయడం కాదు అధ్యక్ష. మీరు సమావేశంలో కూడా మనం చర్చించుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడైనా సరే ఈ శానిటేషన్ వాళ్ళు కానివ్వండి దోమల మీద ఆయిల్ బాల్స్ స్ప్రేయింగ్ కానీ చేశారు అధ్యక్ష. లాస్ట్ ఈ 1 month నుంచి 7 రోజులు ఆయిల్ ఫోటోలు పెడతాం అసలు నీళ్ళు అంటున్నారు కదా. గత 15 రోజుల నుంచి జరుగుతా ఉంటే సాక్ష్యం ఆయిల్ బాల్ స్ప్రేయింగ్ గత 15 రోజుల నుంచి కానీ వాటిని అరికట్టడానికి అనేకమైన చర్యలు మరి మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచన ప్రకారం ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో డోర్ స్ప్రే ఎప్పుడు చేయాల, మరి ఈ సంవత్సరం మరి అంత ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గారు సూచన ప్రకారం మరి డోర్ స్ప్రే చేయడం జరిగింది. దీన్ని కూడా మనం విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద సక్రమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధితో పాటు ప్రజా ఆరోగ్యం కూడా ముఖ్యమైనది. ఎక్కువ సార్లు ఎమ్మెల్యే గారు మెట్టు రకానిచ్చి మరి అనేక సార్లు మా ముందే మరి అధికారుల్ని గదిని ముందుగా నడిపిస్తున్న సందర్భంలో మనం ఈ రోజు విమర్శించడం అనేది కరెక్ట్ కాదని. అదే సభ్యుల గారికి ఒక నిమిషం అండి. మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రోజు పూర్తిగా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. నువ్వు మీ డివిజన్ ఎప్పుడు కొట్టామో లేకపోతే పక్క డివిజన్ ఎప్పుడు కొట్టామో ఇవన్నీ కూడా రికార్డు ఉంది. మీరు చూసారో చూడలేదో లేకపోతే ఊళ్ళో ఉన్నారో లేదో నాకు తెలియదు. మీరు రికార్డ్ చెక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మేము 50 డివిజన్లకు 50 మందిని పెట్టాము. వాకింగ్ మిషన్ కాకుండా మాన్యువల్గా ఉండేటట్టు కూడా వాళ్ళకి మంది ఇచ్చి కాలువలు కొట్టిస్తున్నాం. అవి కూడా ఎక్కడెక్కడ కొట్టారో కూడా రికార్డు ఉంది. ఆ తర్వాత ఇంకా పోతురాజు కాలం వల్ల ఇంకా ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి పోతురాజు కాలంకి డోమ్ ద్వారా స్ప్రే చేయించాం. అది కూడా మీరు కావాలంటే మీరు చూడండి, దాన్ని కూడా పేపర్ చూడండి, మీరు చేసే కార్యక్రమాలు చూడండి. ఎందుకంటే అందరం కలిస్తేనే ఏదైనా పని జరుగుతుంది. ఊరకనే మనం దోమలు అంటే దోమలు ఒకరోజు వ్యవస్థ అవ్వదు. ఒక రోజులో మొత్తం దోమలన్నీ పంపించాలంటే ఈ ఊళ్ళ వల్ల కాదు. మన ఒంగోలు అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆ సీజన్లో దోమలు అనేది ఎక్కువ ఉంటాయి. ఉండేదాన్ని దాన్ని ఎట్లా తగ్గించాలనేది మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. మీ ఆలోచన ఏదైనా ఉంటే చెప్పండి, ఇట్లా చేయండి బాగుంటుందని చెప్పండి, తప్పకుండా దాన్ని పండిస్తాం. అంతేగాని దోమలు ఏం చేయలేదు అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చేసేది ఎవిడెన్స్ విత్ రికార్డ్ చేస్తున్నాం. దాన్ని కూడా చెక్ చేసుకోండి. మీ డివిజన్ ఎప్పుడు చేసినా కూడా కావాలని చెప్తారు. ఎక్కడ చేయలేదని మాత్రం మాట్లాడగలండి, తప్పదు. తో పాటు డోమ్ కూడా వేయించాం. మెయిన్ డ్రైన్స్ కి డోమ్ ద్వారా మట్టాయిలు వేయించాం. అన్ని రకాలుగా మీ ఆంజనేయ స్వామి మీ ఫ్యూచర్లో ఉండే దగ్గర కూడా డోమ్ స్ప్రే చేసాం. మీరు చూసారా? పబ్లిక్ తో సంతకాలు కూడా తీసుకుంటాం. మేము పబ్లిక్ తోటి కూడా మాట్లాడుతున్నారు, పబ్లిక్ తోటి కూడా సిగ్నేచర్స్ తీసుకుంటున్నాం. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తున్నాం. మీరు సహకరించండి. అంతేగాని రావాలి ఏం చేయలేదు, మాకు అది చేయలేదు ఇది చేయలేదు అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. సార్ డ్రోన్ స్ప్రేయింగ్ డిఫరెంట్ సార్. డ్రోన్ అవ్వచ్చు, ఫాగింగ్ మిషన్ అవ్వచ్చు, మాన్యువల్ స్ప్రే అవ్వచ్చు, ఇన్ని రకాలుగా చేస్తున్నాం. ఫాగింగ్ కూడా బెస్ట్ అనేది కూడా మనం తెలియాలని చెప్పేసి దాన్ని కూడా చూస్తున్నాం. మేము ఆయిల్ బాల్ స్ప్రేయింగ్ మీకు రికార్డ్ చూస్తాము. మీకు ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందన్నా కూడా పంపిస్తున్నాము. మీ వాళ్ళు కూడా ఎక్కడ దోమల స్ప్రేయింగ్ కావాలన్నా ఫాగింగ్ ఆయిల్ బాల్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తాము. ఈరోజు మీరు ఆఫ్టర్ కౌన్సిల్ మీటింగ్ అది చూపించండి. మా ఎస్ఎస్ గారు ఎంహెచ్ఓ గారు వెళ్తారు.
మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఖచ్చితంగా మేము తీసుకొని రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతామండి. ఓకే సార్. అలానే సార్ మంచినీటి మరి మార్చిలోనే చాలా తీవ్రమైనటువంటి మంచినీటి సమస్యలు ఎదుర్కొంటాం. ఎస్ఎస్ ట్యాంక్ ఒక్క నిమిషం క్లోజ్ చేసేస్తాం. ఎస్ఎస్ ట్యాంక్ కూడా ఫిల్లింగ్ ఇన్ టైంలో చేసుకొని మరి నీటి ఎత్తుని కూడా అంటే మార్చ్ తర్వాత మనం కూడా వదలుకోవచ్చు కాబట్టి అధికారులు మాక్సిమం ఇప్పుడు ఈ 1 month లోనే చాలా క్రైసిస్ వచ్చింది అధ్యక్ష. దాన్ని మనం ఒప్పుకోవాలి తప్పదు అధ్యక్ష. ఎందుకంటే గతంతో కంపేర్ చేసుకుంటే వాటర్ 3 times 4 times నుంచి బెడ్స్ దిగిపోయినాయి ఒకసారి, కొత్త వాటర్ వచ్చిందని ఒకసారి, లేకపోతే మోటార్స్ రిపేర్స్ వచ్చినాయని ఒకసారి, 5 times నుంచి కూడా వాటర్ సప్లై అనేది సరిగ్గా రావట్లేదు అధ్యక్ష. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎట్లయినా సరే ఈ సమ్మర్ని ఖచ్చితంగా చేయించాలని చెప్పి ఒంగోలు ప్రజలకి ఎటువంటి మంచినీటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సమ్మర్సల్ స్టాండ్స్ కూడా ఎక్కడ ఉన్నాయో స్టేజెస్ కూడా నీళ్ళు ఫిల్లింగ్ జరుగుతూ ఉంది. యాజ్ ఆన్ టుడే అయితే 67.57 రేంజ్లో 2 సమ్మర్సల్ ట్యాంక్ వాటర్ ఉంది. ఇంకా కూడా పూర్తిగా ఫిల్ చేయమన్నాం, రంగారాయ చెరువు చేయమన్నాం, గాంధీ పార్క్ కూడా ఫిల్ చేయమన్నాం. వాటర్ది ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తున్నాం. మేము ప్రతి విషయంలో చిత్తశుద్ధితోటి దాన్ని ఎప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా మనం చూస్తున్నాం. దాంట్లో వాటర్ది ప్రాబ్లం కాదు. మీకు ఈ 2 సంవత్సరాల లోపల లాస్ట్ 5 years వచ్చేప్పుడు మేము ప్రామిస్ చేసిన ఏదైతే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తున్నామో ఖచ్చితంగా ఇచ్చేస్తాం. కాబట్టి మీరు ఏదైనా ఉంటే చెప్పండి. మంచినీళ్ళు సలహాలు అనేది మన ట్యాంకుల్లో వాటర్ ఉన్నాయా లేవా, లేకపోతే మంచినీళ్ళు ఎక్కడైనా ఇబ్బంది వస్తుందా, సమ్మర్ వస్తుందా, ప్రతి ఒక్కటి మేము మానిటరింగ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి మేము తెలుసుకుంటున్నాం, అది చేస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సభ్యులకి గమనించుకున్నట్లయితే రేషన్ వ్యాపారం ఉండే గమనించి గౌరవ శాసనసభ్యుల వారు కమిషనర్ గారితో మరియు మున్సిపల్ సిబ్బందితో ముందుగానే చర్చలు జరిపి నాగార్జున సాగర్ వాటర్ మన SS1కి SS2కి చేయించడం జరిగింది అధ్యక్ష. దానికి గౌరవ శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరియు అదేవిధంగా ఏదైతే 2014 ముందు 2014లో గౌరవ శాసనసభ్యుల వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒంగోలు నగరానికి, ఒంగోలు నగర ప్రజలకి మంచినీటి అద్దెకి గౌరవించాలని చెప్పి ప్రతిరోజు ప్రజలకి మంచినీటిని అందించాలని చెప్పి అమృత స్కీమ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఒంగోలు జలప్రదాత తామితల జనార్దనరావు గారు అని చెప్పి సవినీత తెలియజేసుకున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల వారు ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ అమృత్ 2 స్కీమ్ గా భాగంగా ఏదైతే అగ్రిమెంట్ కూడా అయిపోయింది, వారి హయాంలోనే ఒంగోలు నగరానికి అమృత్ 2 స్కీమ్ వర్క్ కూడా కంప్లీట్ చేయించి ఒంగోలు నగరానికి నీటి ఎత్తిని శాశ్వతంగా పరిష్కరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో మేము కార్పొరేటర్గా ఉన్నాం. ఒంగోలు నగర ప్రజలకి మంచినీటి ఎత్తిని దూరం చేయడంలో ఆయన సంకల్పించుకోవడంలో మేము కూడా సమయంగా ఉన్నామని చెప్పి గౌరవించుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అధ్యక్ష. ఏబిసి సెంటర్ స్టార్ట్ చేశాము. స్టేట్ లో బెస్ట్ సెంటర్ గా ఉంది. మనము ఇప్పటికే 5,600కు పైగా, సో 6,000 దాటింది ఏబిసి ఆపరేషన్ చేశాము. సో వాటన్నిటిని కూడా షెడ్ కూడా నిర్మాణంలో ఉంది. ఎక్కడైతే ఇలాంటి అగ్రెసివ్ నేచర్ లో ఉన్న డాగ్స్ ఉన్నాయి దాన్ని కూడా షెడ్కి షిఫ్ట్ చేస్తాం. రంగుల ఫ్యాక్టరీ దగ్గర డాగ్స్ షెడ్ ఒకటి చేస్తున్నాము. సో అలాంటివి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో వాటిని అక్కడ షిఫ్ట్ చేస్తాము. ఇంకొక 15 రోజుల్లో ఆ షెడ్ కూడా పూర్తవుతుంది. ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా మీరు నేరుగా మన MHO గారు కానీ లేదా నాకు కాల్ చేసిన ఆ డాగ్స్ మేము క్యాచ్ చేసి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇదే టైంలో వస్తుందా అంతకుముందు వేరే టైంలో? 7:30 వచ్చాయి అధ్యక్ష. తర్వాత ఏంటంటే మధ్యాహ్నం 2ంటికి 3ంటికి ఒక టైం లేకుండా వస్తున్నాయి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి టయానికి ఏమని కోరుకుంటున్నాను. తప్పకుండా మేడం, పాత పద్ధతులు ఏదైతే చూస్తాను ఒకసారి నేను ఎంపీ గారు పర్సనల్ వెరిఫై చేసి వారి సమస్యను రెక్టిఫై చేస్తాం అధ్యక్ష. సర్వేలే కాబట్టి అంత పనులకు వెళ్ళేవాళ్ళు ఎందుకంటే తక్కువ మంది ఉంటారు. అలాగే మేడం, ఇప్పుడు నోట్ చేసుకున్నాను మేడం, చూస్తాం. థ్యాంక్ యూ సార్. పరిష్కరించాలంటే మనం అతి త్వరగా కానీ పూర్తి చేసుకోవాలి. రెండోది మన పోతురాస్ కాలువలు కూడా గత ప్రభుత్వంలో కాకుండా మన ప్రభుత్వంలో దాన్ని పటిష్టంగా కట్టి ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచుకోవాలని శాసనసభ్యులకి ముందుగా
ముందుగా నమస్కారాలు. 40 డివిజన్ అధ్యక్ష, స్థానికంగా కృష్ణపాలెం, వడ్డెరపాలెం, ఇందిరానగర్లో హౌస్ ట్యాక్స్ వేయడంలో చాలా నిర్లక్ష్యం చూపిస్తున్నారు అధ్యక్ష. గత 100 సంవత్సరాలుగా స్థానికులు అక్కడ ఉన్నారు. ఆ డీకే పట్టాలు ఇచ్చి ఉన్నారు, కానీ డీకే పట్టాలని చాలా మంది హౌస్ ట్యాక్స్ కూడా ఏం లేదు. వాళ్ళు కడతా ఉన్నా కానీ పట్టించుకునే పరిస్థితి రాలేదు. మీ ద్వారా హౌస్ ట్యాక్స్ నిర్లక్ష్యం చేయకుండా మనకి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా చేపట్టాలని ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే మేము ఎమ్మెల్యే గారి సమక్షంలో చేరేముంది. మాకు అమరావతి నగరంలో వర్షాలు పడుతుంటే ఎమ్మెల్యే గారు ఆ కనీసం అమరావతి నగరం కాలకట్టు పోయే పరిస్థితుల్లో వర్షాలకి పెళ్లి కూడా పోయే పరిస్థితుంటే నాకు వాట్సాప్ పెట్టమ్మా అని వాట్సాప్ పెట్టగానే వెంటనే కమిషనర్ గారి ఆదేశాలకి 4 రబీస్ రోడ్డు శాంక్షన్ చేసి వెంటనే వేయించిన కనుక మన శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి దక్కింది. అలాగే ప్రతి ఒక్కటి మేము చెప్పిన వెంటనే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటూ సిమెంట్ రోడ్డు కానీ ట్రైన్లు కానీ ఇమీడియట్ గా మా డివిజన్ అభివృద్ధి పనులకు సహకరిస్తూ ఆయనకి ఈరోజు దాదాపు 1 కోట్ల వర్కులు జరుగుతున్నాయి. అలాగే డివిజన్ డెవలప్మెంట్ కి ఎంతో ప్రాధాన్యతన్నటువంటి ఎమ్మెల్యే గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు అభివృద్ధి పదంలో ముందు నడిపిన కమిషనర్ గారు కానీ హౌస్ ట్యాక్స్ ఇమీడియట్ గా మాకు వేయించాలని ప్రజల తరఫున కోరుకుంటున్నాను. మనకు హౌస్ ట్యాక్స్ ఈ సంవత్సర కాలంలో 3,000 అసెస్మెంట్, 40,000 ఉన్న ఈరోజు 43,000కు పైగా మనం అంటే ఒక 3,000 అసెస్మెంట్ పెంచాము. అడిషనల్ గా 3 కోట్ల ఆదాయాలు కూడా ఈ సంవత్సరంలో పెంచాము అధ్యక్ష మనము. సో ఇంకా ఎక్కడ ట్యాక్స్ లేదో అన్ని కూడా మేము వెరిఫై చేసుకున్నాము. అన్అసెస్డ్ అండర్ అసెస్డ్ చేస్తున్నాము ఆదాయాన్ని పెంచే దిశగా. కాకపోతే డీకే పట్టాలు ఉన్న చోట వాళ్ళ పేర్లతో వేయమని అడుగుతున్నాడు అధ్యక్ష. అది రూల్స్ విరుద్ధము. అది మనకు హోల్డర్ ఆఫ్ ది ఫ్రాన్సిస్ తో అది వాళ్ళు వీలు ఉంటే ఖచ్చితంగా వేస్తాం, మనకు ఆదాయం వస్తుంది. హోల్డర్ ఆఫ్ ది ఫ్రాన్సిస్ వేయడానికి సిద్ధము, కాకపోతే పేరుతో వేయాలన్నారు. డీకే పట్టాలకు కుదరదు కాబట్టి అది హోల్డర్ ఆఫ్ ది ఫ్రాన్సిస్ కింద వేసుకోవడానికి సిద్ధంగా ఉంటే మా ఆరోగ్యాలు వెళ్ళి ఖచ్చితంగా వేస్తారు, మనకు కూడా ఆదాయం పెరుగుతుంది. తప్పకుండా రెక్టిఫై చేస్తాం. మా మొదటి నియోజకవర్గంలో పైప్ లైన్ వేసిన కాంట్రాక్టర్తో మాట్లాడి రేపు 17వ తేదీ లోపు గౌరవ ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయించాల్సిన మరి దిశ దాని మీద ప్రయత్నాలు కొంచెం గట్టిగా చేయాలని కూడా భావిస్తున్నాను. కమ్మ కమ్మ అనబడుతుంది. దానికోసం నెలకొంటున్నారు. సచివాలయానికి పోతే మున్సిపల్ ఆర్ఐ దగ్గర పోమంటున్నారు, ఆర్ఐ దగ్గర పోతే ఇక్కడ సచివాలయానికి పోమంటున్నారు. ఆ విధంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళతో అసలు మాట్లాడి ఆ పని ఈజీగా అయ్యేటట్టు చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. చెప్పిన దాన్ని కూడా మేము స్టాఫ్ మీటింగ్ పెట్టుకుని అట్లాంటిది ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అంశం 32 కొన్నాళ్ళలో చిన్న కరెక్ట్గా ఇచ్చారండి. 11వ నెలలో 14వ నెలలో తీసుకోవాలని రామ్నగర్ 14వ లైన్ చెప్తున్నారు అధ్యక్ష. 100 అడుగుల రోడ్ని మాస్టర్ ప్లాన్ రోడ్ 60 అడుగుల రోడ్డుగా, అదేవిధంగా ల్యాండ్ యూసేజ్ కూడా మార్చేదానికి అని చెప్పిన ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ యూజ్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్కి మార్చేదానికి అని చెప్పిన అధ్యక్ష. మరి రీసెంట్ గానే మనకి 2025 7 నెలలోనే మనకి కొత్త మాస్టర్ ప్లాన్ మనకి అప్రూవల్ అయింది అధ్యక్ష. దాదాపు ఇప్పటికి ఒక 7 నెలలు 8 నెలలు మాత్రమే అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో కొత్త మాస్టర్ ప్లాన్ మనకి అప్రూవల్ అయిన వీటిలో ఇప్పుడు రోడ్డు వైండింగ్ కమిషనర్ గారు కంట్రోల్ విషయంలో కూడా మనం తగ్గించుకోవచ్చు అని చెప్పి పోయినసారి చెప్పారు అధ్యక్ష. మరి అదేమన్నా మనకి గవర్నమెంట్కి పంపించే అవసరం ఉందా? అప్పుడు రోడ్డు కానివ్వండి, లేదంటే ఇప్పుడు రోడ్డు కానివ్వండి, లేదంటే మనమే చేసుకోవచ్చు అధ్యక్ష. అదొక పాయింట్ మీ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ల్యాండ్ యూసేజ్ అధ్యక్ష, మామూలుగా అయితే కమర్షియల్ జోన్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ జోన్ నుంచి మార్చాలంటే అక్కడ రెసిడెన్షియల్ గా ఉండే వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే మనకి మున్సిపాలిటీకి అప్లై చేసుకుంటే గవర్నమెంట్కి పంపించి దాంట్లో 1% 1.5% మన మున్సిపాలిటీకి వాళ్ళు కట్టాలి అధ్యక్ష. మనకి మున్సిపాలిటీకి ఇన్కమ్ వస్తుంది అధ్యక్ష, ఇండివిజువల్గా అప్లై చేసుకునేప్పుడు. ఇప్పుడు ఇది రీసెంట్గా 2025లో అయిన మాస్టర్ ప్లాన్ ని జోన్ మార్చమంటున్నారు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ జోన్ నుంచి అసలు ఏమన్నా ఉందా, మనం మార్చడానికి ప్రపోజల్ పంపించడానికి అవకాశం ఉందా? మీ ద్వారా నేను అధికారులు అడుగుతున్నాను అధ్యక్ష. సో టౌన్ ప్లానింగ్ ఎవరు అందుబాటులో లేదు అధ్యక్ష. ఈరోజు సంబంధించి మనకు కొత్తగా రీసెంట్ గా మాస్టర్ ప్లాన్ ఉంది. మనం మాస్టర్ ప్లాన్ లో గతంలో అబ్జెక్షన్స్ పెట్టినా కూడా అవి రెక్టిఫై కాలేదు. సో ఆ రెక్టిఫై కాని వాటిని మళ్ళీ రెక్టిఫై చేయమని చెప్పేసి మళ్ళీ మనం కౌన్సిల్ తీర్మానం చేసి పంపిస్తాము.
అది డిటిసిపి డిటిసిపి ద్వారా గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ ఆమోదించి మళ్ళీ దాన్ని అమలు చేసినప్పుడే మనకు ఆ మార్పు అమలుకి వస్తుంది. సంఘాలు పెట్టించాలని చెప్తున్నాను అధ్యక్ష. దాని గురించి వివరణ ఇవ్వండి సార్. అధ్యక్ష ఎన్నో పార్కుల పేర్లు ఇక్కడ సజెషన్ చేయడం జరిగింది. ఎక్కడ ఎప్పుడు కూడా ఎవరు డిస్కషన్ చేయలేదు. తీసుకొని తదుపరి ప్రొసీడ్ అవ్వాల్సిందిగా సభ్యుడు మాట్లాడేటప్పుడు మీరు ఈ అంశాన్ని వాయిదా కోరుతున్నారు. 37 ఇదే ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. ఇంకా పనులు పూర్తి చేయలేదు. అందువల్ల ఎంసెట్ చేయవలసిన కోరుతున్నాను అధ్యక్ష. అంశం 38 దానికి ఎవరు అబ్జెక్షన్ చేయాలి. వాయిదా వేస్తున్నాం అధ్యక్ష. తీసుకున్నాకే చెప్తున్నాం కదా అధ్యక్ష. అక్కడ ప్రజలు ఈ అంశం రద్దు చేయట్లేదు. ఈ అంశం వాయిదా మాత్రం వేస్తున్నాము అంతే కానీ దీనికి అన్ని తెలుసా ఈ అంశాలు వాయిదా ఖచ్చితంగా మనం వాయిదా వేసుకున్న రోజులు ఉన్నాయి అధ్యక్ష. గత కౌన్సిల్లో కూడా ఇదే అంశం గురించి వాయిదా వేసిన తర్వాత కౌన్సిల్లో పెట్టుకున్నాం అధ్యక్ష. దాని గురించి అధ్యక్ష ఇప్పుడు ఈ అంశం గురించి ఇంత డిస్కషన్ చేయడం అనవసరం అధ్యక్ష. అదే చెప్పు అధ్యక్ష. ఏదైతే గౌరవ కార్పొరేటర్ గారు 50 మంది సంతకాలు సేకరించి గౌరవ అధికారులకు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మరి ఆ ఫైల్ మాకైతే కనిపించలేదు అధ్యక్ష. ఇప్పుడు మేము ఉన్నాం అంటే ఆల్రెడీ 50 మంది పెట్టారు కదా, మళ్ళా 50 మందిగా 100 మంది పెట్టించుకొని పెట్టండి. లేదంటే అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. దాని గురించి అడుగుతున్నాం. దానికి చెప్తున్నారు 50 మంది పెట్టారు కదా, 50 మంది సంతకాలు సేకరించారు కదా, మళ్ళా పెట్టించండి. మన సభ్యులు మాట్లాడుతున్నట్టు శ్రీకృష్ణదేవరాయల పార్క్ అనేది పెట్టేదానికి ఎవరికి అధ్యక్షులు ఉండదు. ఫస్ట్ పాయింట్, ఆయన లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇంకా ముందు ఇవ్వాల్సిందట. అలా ఉండేటప్పుడు ముందు ఇవ్వాలి. ఎట్లంటే అట్లా పెట్టేటప్పుడు లోకల్గా కూడా మనం డిస్కస్ చేసుకోవాలి, లోకల్ ఎంక్వైరీ చేయాలి. లోకల్ ఎంక్వైరీ చేసి చేద్దామంటున్నాం. ఈరోజు మనం పెట్టకూడదు అని చెప్పేసి ఎవరు అనట్లా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాన్ని పెట్టేటప్పుడు ఎప్పుడు పెట్టాలా, ఎట్లా చేయాలనేది తప్పకుండా చేస్తాము. ప్రపోజ్ పంపించారు. ప్రపోజ్ పంపిస్తే ఎట్లా చేయాలనేది మనం చూసి చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం. మన పేరు ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడతాం. అక్కడ లోకల్ కూడా ఇష్యూస్ ఏందనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని మనం పెట్టాము అని మేము అనట్లేదు. ఖచ్చితంగా నువ్వు పెట్టింది ఫైల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎక్కడికి పోతుంది ఉండేటప్పుడు ఫైల్ ప్రకారంగానే మనం ఏం చేయాలి చేస్తాం. ఒకసారి అందుకే ఉంటుంది సభ్యులు అడుగుతున్నట్టు వాయిదా ఇవ్వండి. నెక్స్ట్ ఎప్పుడో దాన్ని చూసిన తర్వాత మనం చేస్తాం. ఎంక్వైరీ అయిన తర్వాత. థ్యాంక్ యూ. ఒక కార్పొరేట్
అంశం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేసాం అధ్యక్ష. ఆ అంశం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేసాం. మీరు ఒక్కరే కాదు సుప్రీంకు, ఒక టీవీలో చాలా మంది ప్రజలు ఉంటారు, వకీలు ఉంటారు. మీరు ఒక్కరే కాదు అధ్యక్ష, ఎవరైనా సరే. కాబట్టి మీరు చాలా explanation గా ముందుకు రావాలి. ఈరోజు సమావేశాన్ని ఈరోజు నగరంలో 50 దాంట్లో పెడితే వర్క్స్ 21.46 కోట్ల రూపాయలకి వర్క్స్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత 22.31 వరకు ప్రోగ్రెస్లో ఉంది. తర్వాత 14.65 స్టార్ట్ అయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇంకా మిగతాయి కూడా కంప్లీట్ చేసి మొత్తం అన్ని డివిజన్స్లో కూడా ఈక్వలైజ్గా వర్క్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఒకసారి గమనించినప్పుడు దగ్గర 8, 9, 10 డివిజన్స్లో ఏదైతే 1వ డివిజన్ కానీ 3వ డివిజన్ కానీ 12వ డివిజన్ కానీ 28 కానీ 38 కానీ 43, 44, 45, 47, 48 డివిజన్స్లో ఆల్రెడీ డబ్బులు పెట్టాము. అంతవరకు కాంట్రాక్టులు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 1వ డివిజన్లో 48 లక్షలు పెట్టాం, 3వ డివిజన్లో 17.35 లక్షలు పెట్టాం, 12వ డివిజన్ 44.95 పెట్టాం, 28వ డివిజన్ 32,25,000 పెట్టాం, 38వ డివిజన్ 2,36 లక్షలు పెట్టాం, 43వ డివిజన్ 68 లక్షలు పెట్టాం, 44వ డివిజన్ 94 లక్షలు పెట్టాం, 45వ డివిజన్ 60 లక్షలు పెట్టాం, 47వ డివిజన్ 77.75 లక్షలు పెట్టాం, 48 2,05,000 లక్షలు పెట్టాం. ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టారు. ఇంకా టెండర్లకి కొంతమంది రాలేదు.
అవి కూడా ఇవి కూడా ప్రోగ్రెస్ చేసేటట్టుగా తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వెళ్తాం. మనకి అన్ని డివిజన్స్లో ఇంప్రూవ్ అవ్వాలి. అన్ని డివిజన్స్లో ఈరోజు వేతన సమస్యలు ఉండేది మనకు వచ్చేలోపల డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది రాకూడదు. అదేవిధంగా దోమల సమస్యలు ఉంటాయి. దోమలు కూడా అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రభుత్వం కూడా దాన్ని కూడా దోమలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం అని చెప్పి కూడా ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో కొన్ని ఐడెంటిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం ఏమైనా కౌన్సిల్లో కూడా అందరూ కూడా మనం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా నగరంలో కూడా ఈరోజు ట్రంక్ రోడ్డు కూడా ఆల్రెడీ దాని గురించి మనం చెప్తాము ఎవరి చేస్తామని చెప్పి అది కూడా ట్రంక్ రోడ్డుకి కూడా ఈరోజు ఆర్ఎండ్బి వాళ్ళు స్ట్రక్చరల్ వాల్యుయేషన్ చేసి దాన్ని కూడా అది కూడా వాల్యుయేషన్ చేశారు. ఈరోజు ముందు 74 లెవెల్స్ ఇచ్చారు కాబట్టి మొదలుపెట్టి దాన్ని కూడా తొందరలోనే క్లియర్ అయిన తర్వాత అదేవిధంగా స్ట్రక్చరల్కి డబ్బులు కూడా అన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని కూడా ముందు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నగరంలో కూడా ఉండే సమస్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది మా ఉద్దేశం. ఈరోజు అన్ని రకాలుగా ఒక కౌన్సిల్ లాస్ట్ కౌన్సిల్ 15వ తారీఖు ఉంటుంది. దాని తర్వాత కౌన్సిల్ కూడా అయిపోతుంది కాబట్టి అలా కలెక్టర్ గారికి స్పెషల్ ఆఫీసర్ గారు కూడా నిన్న జీవో కూడా వచ్చారు. దాంతో పాటుగా ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో ఈరోజు పార్క్స్ మనం చూపించాలనుకున్నాం. 22 పార్కుల్లో కూడా దాన్ని ఆర్థికరణ చేయడానికి డిస్ట్రిబ్యూటెడ్ ఫండ్స్ నుంచి కూడా దాన్ని కూడా పంపిస్తానని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ప్రతి డివిజన్లో మనం చిన్న కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పేసి కూడా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. అది కూడా 20 లక్షలు కేటాయించి దాన్ని కూడా కమ్యూనిటీ హాల్స్ కడితే పేదవాళ్ళు వాళ్ళ ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అనేది మన ఉద్దేశం. కాబట్టి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా తొందరగా కంప్లీట్ చేసే పద్ధతిలో వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా కూడా సమస్యలు ఉన్నా ఏ ఉన్నా కూడా మా దృష్టిని తీసుకొస్తే తప్పకుండా కూడా అవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టారు కదా, వైబిలిటీ ఉందా మనకి? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంటే ముందు పార్ట్లో మనకి అమృత 2లో పైప్ లైన్ ఇంపార్టెంట్. డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు ఇవ్వాలి. అమృత 2 కోసం అని చెప్పేసి పెట్టాము. అది మెగావాళ్ళకి ఇచ్చారు. మేము 10 మొదలు పెడితే మనకి 18 months లోపల మొత్తం పైప్ లైన్ అయిపోతుంది. ఈ రోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు, కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మన దగ్గర లేదు. ఆ ఓవర్ ట్యాంక్స్ కూడా కట్టుకుంటే మనం ఈ రోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ ట్యాంకు 10 ట్యాంకుల వాడి పైప్ లైన్ మారుస్తాము. ఖచ్చితంగా ఒంగోలుకి మంచినీళ్ళ సమస్య అనేది పర్మనెంట్ సొల్యూషన్గా పూర్తవుతుంది చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అమృత 1 కూడా ఆగిపోయింది. అమృత 1 అయిపోయింది. అమృత 1 అలాగే పైప్ లైన్ వేసాం. మనకు 20% రబ్బర్ ఫ్యాక్టరీ దగ్గర ఒక ట్యాంకు అదే ఉన్నాయి. దాన్ని కూడా దీంట్లో కలిపారు. అమృత 2లో కలిపేసి అది కూడా కంప్లీట్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.